సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రావణాసుర ఆ టైటిల్ పెట్టుకున్నారు. మరి ఈ టైటిల్ ఎందుకు తీసుకున్నారు? ఒరిజినల్ రావణాసురుడు క్యారెక్టరే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తారు. అమరలోక విజేత లంకాధినేత ఎన్టీఆర్ టీవీ, నేను మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ పుష్ప మూవీ తర్వాత స్టార్ రైటర్ గా మారిపోయిన శ్రీకాంత్ విసే గారు ఇవాళ మన గెస్ట్ గా ఉన్నారు. నెక్స్ట్ రాబోతున్న రావణాసుర మూవీకి రైటర్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆ మూవీ గురించి మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. మెయిన్గా నేను మిమ్మల్ని ఫస్ట్ అడుగుదాం అనుకుంది ఏంటంటే, ప్రతి మనిషి లైఫ్లో ఒక మైల్ రాయి ఉంటుంది, కెరీర్లోనూ ఉంటుంది. మీ లైఫ్లో ఏంటి టర్నింగ్ పాయింట్ అంటే, నీ జర్నీ స్టార్టెడ్ సమ్ 6 years 7 years ago అండి. లాట్ ఆఫ్ మైల్ స్టోన్స్. అంటే నేను యాజ్ అ రైటర్ నాకు ఫస్ట్ అవకాశం రావటం యాజ్ అ రైటర్ దగ్గర నుంచి మీటింగ్ అ స్టార్ డైరెక్టర్ లైక్ సుకుమార్ గారు, ట్రావెలింగ్ విత్ హిమ్, డూయింగ్ అ ఫిల్మ్ లైక్ పుష్ప, or working with Ravitej garu and giving story to a film like Ravanasura. Multiple milestones. So it's not like it's a one milestone అని చెప్పలేదు. ఈ జర్నీలో ఎవ్రీథింగ్ ఇస్ అ మైల్స్టోన్. అంటే ఫస్ట్ టైం మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? అంటే రైటర్ అంటే చాలా రకాల థాట్స్ ఉంటాయి, బుక్స్ రాయాలనో లేకపోతే నావెల్స్ రాయాలనో. మీరు ఆల్రెడీ నావెల్ రాశారు చిన్న ఏజ్లోనే. సినిమాకి రావాలని ఎప్పుడు అనిపించింది? అంటే చాలా మంది రైటర్స్, డైరెక్టర్స్ సినిమా అంటే చాలా ప్యాషన్ అనిపించి సినిమా ఫస్ట్ డే సినిమా చూడడం కోసం షర్ట్ చింపుకొని వెళ్ళాను, టికెట్స్ కొనుక్కున్నాను. నేను నెవర్ సో ప్యాషనెట్ అబౌట్ సినిమా. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ రైటింగ్. సాహిత్యం ఇష్టం, లిటరేచర్ ఇష్టం, లిటరేచర్ చదవడం ఇష్టం, లిటరేచర్ రాయటం ఇష్టం. సినిమా ఈజ్ అ మీడియం ఫర్ మీ. అంటే దట్స్ ఇట్స్ అ మీడియం దట్ హ్యాస్ మోర్ రీచ్. నేను పుస్తకం రాస్తే దానికి ఉండే రీచ్ చాలా తక్కువ. సెడ్ ఇట్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ, నేను ఒక బుక్ రాస్తే 3,000 మంది చదివారు పుస్తకాన్ని. అదే నేను రావణాసురలో ఒక డైలాగ్ రాస్తే ఆ టీజర్ డైలాగ్ హ్యాస్ గోట్ 15 million views. సో ఆ రీచ్ ప్రతి ఆర్టిస్ట్ దాన్ని కోరుకునేది, హిస్ ఆర్ట్ షుడ్ రీచ్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనే ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటాడు. సో దిస్ ఈస్ అ మీడియం ఫర్ మీ టు రీచ్ అ వైడర్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్. సో దట్ ఈస్ వాట్ సినిమా ఇస్ ఫర్ మీ. మై ప్రైమరీ ప్యాషన్ ఇస్ రైటింగ్. సో ఆ బూస్ట్ ఎలా అనిపిస్తోంది? అంటే ప్రేక్షకులు తీసుకుంటున్న రీచ్ కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ, పుష్ప అవ్వచ్చు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కానీ మేజర్గా పుష్ప ఎక్కువగా పాపులర్ అయిపోయిన డైలాగ్స్. సో ఎలా అనిపిస్తోంది మీకు? ఫెంటాస్టిక్ అండి. దట్స్ అల్టిమేట్ థింగ్. మీ లైఫ్లో మీ అల్టిమేట్ హ్యాపీనెస్ ఏంటంటే, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ రైటర్, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఈస్ దాట్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీ పర్సనల్ అచీవ్మెంట్స్ కానీ మిగతాది ఏవి మీకు డోంట్ మ్యాటర్ యాక్చువల్లీ. దీంతో కంపేర్ చేస్తే మిమ్మల్ని మెచ్చుకోవడం కంటే మీ డైలాగ్ని మెచ్చుకుంటే మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. as a writer. So if my stories or my dialogues are reaching more people, they're happy about it, I'll be the happiest person. ఒక మూవీ హిట్ అవ్వాలి అంటే ఏం ఉండాలి సినిమాలో? ఏంటంటే ఫర్ ఎ ఫిల్మ్ టు వర్క్, ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ అండి. ఆ సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ బాగుండాలి. ఒక సినిమా ఫెయిల్ అవ్వాలంటే ఒక క్రాఫ్ట్ బాగాలేకపోతే చాలు. ఓకే. టు మేక్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్, మీరు చాలా మంచి కథ రాశారు, బట్ ఆ కథ నీ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం రావచ్చు. ఇట్ వోంట్ వర్క్. ఎగ్జిక్యూషన్ బాగా చేశారు, ద ఆర్టిస్ట్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్క్రీన్ డిడ్ంట్ డూ ఇట్ వెల్, ఇట్ వోంట్ వర్క్. ద ఆర్టిస్ట్ డిడ్ వెల్, ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ వెల్, ఇట్స్ రిటన్ వెల్, బట్ ఇట్స్ నాట్ ఎడిటెడ్ వెల్, ఇట్ వోంట్ వర్క్. సో ఎట్ ఎవ్రీ స్టేజ్ there are multiple hurdles that we have to cross. కానీ వర్కౌట్ అవ్వాలంటే అన్నీ కలిసి రావాలి. వర్కౌట్ కాకపోవడానికి ఏదో ఒకటి పోతే చాలు. ఓకే. సో బట్ ప్రైమరీలీ ఇట్స్ ద స్టోరీ. సో అన్లెస్ వీ హ్యావ్ బేసికలీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గుడ్ కంటెంట్ ఇన్ ద ఫిల్మ్ వర్కౌట్ అవుతుంది బేసికల్గా. సో బేసిక్ అదే ఫస్ట్ స్టోరీ అన్నది ఒకటి ఉంటే దెన్ విల్ రైట్ ఎ స్క్రీన్ ప్లే ఫర్ ఇట్, దెన్ విల్ గెట్ అ డైరెక్టర్ టు ఎగ్జిక్యూట్ ఇట్, దెన్ యూ విల్ గెట్ అన్ ఆర్టిస్ట్ టు పర్ఫార్మ్. అన్నీ రావాలంటే స్టోరీ కాబట్టి ప్రైమరీలీ ఇట్స్ స్టోరీ. అంటే ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత ఇలా ఒక కథని అద్భుతంగా రెడీ చేసుకొని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? చాలాసార్లు కథగా అనుకున్నప్పుడు, సినిమాగా నేను కథ రాయకపోయినా కథకి నేను డైలాగ్స్ రాసిన, అది యాక్చువల్లీ బేసిక్గా ఆన్ పేపర్ మనం అనుకున్నది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ జరగకపోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరిగే విషయం. నా సినిమాలకి కదా, అందరి సినిమాలకి జరుగుతుంది ఫ్రీక్వెంట్గా. ద ట్రాన్స్లేషన్ ఫ్రమ్ పేపర్ టు స్క్రీన్
ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్, అంత ఈజీ కాదు, చాలా కష్టమైన టాస్క్. నేను చెప్పాను కదా, అది జరగాలంటే అన్ని క్రాఫ్ట్స్ ఇన్ సింక్ వర్క్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి పేపర్ మీద స్క్రీన్ మీదకి. సో అది ఇట్ హ్యాపెన్ టు బి అలాట్. ఎలా అనిపిస్తుంది అప్పుడు? వెరీ డిసప్పాయింటింగ్, కల్లో నీళ్ళు వస్తాయి మామూలుగా. పెయిన్ అది చాలా దారుణమైన పెయిన్, అది రియల్లీ ఫీల్ దట్ పెయిన్, చాలా హార్ట్ రెంచింగ్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ యూ విల్ లివ్ విత్ దట్ స్టోరీ, యూ రైట్ దట్ స్టోరీ, యూ విల్ వెయిట్ ఫర్ దట్ స్టోరీ టు బి ట్రాన్స్లేటెడ్ ఆన్ టు ది స్క్రీన్. తర్వాత మనం స్క్రీన్ మీద చూసుకుంటారు, ఇది మనం కాదు కదా, ఇది అనుకున్న కథ ఇది కాదు కదా, అనుకున్న సీన్ ఇది కాదు కదా, అనుకున్న పర్ఫార్మెన్స్ ఇది కాదు కదా, ఎందుకు ఇలా వచ్చింది అన్నది. టైమ్స్ వెన్ ఐ క్రైడ్ ఇన్ ది థియేటర్స్, వెన్ ఐ ఏంటిది కాదు కదా మనం అనుకున్నది అని ఫీల్ అని చాలా సందర్భాలు. ఓకే, ఇప్పుడు కిలాడి తర్వాత మళ్ళీ రావణాసుర, ఒకే హీరోతో మీకు 3 వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో యాక్చువల్గా కిలాడి మనం ఫంక్షన్లో చూసాం, రవితేజ గారు అప్లాజ్ చేసిన విధానం కానీ, మిమ్మల్ని దగ్గర తీసుకొని మీ గురించి చెప్పిన విధానం కానీ, కిలాడి తర్వాత ఏమన్నా అలా అనిపించిందా మీకు? అంటే మేము కిలాడిలో ఆడియో ఫంక్షన్ టైంకే ఆల్మోస్ట్ వీ ఆల్ సీన్ ది ఎడిట్, వీ సా ద ఫిల్మ్, వీ కైండ్ ఆఫ్ న్యూ ద రిజల్ట్. ఆ టైంకి వీ న్యూ ద రిజల్ట్. బై దట్ పాయింట్ రవితేజ్ గారికి తెలుసు వాట్ ఐ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద ఫిల్మ్ అన్నది ఆయనకు తెలుసు, కాబట్టి సెట్ దట్ ఆన్ స్టేజ్. సో నౌ ఫర్ ఆల్ ఆఫ్ us రావణాసుర ఇస్ ద రిడెంప్షన్. అండ్ ఇప్పుడు కమ్ టు రావణాసుర, ఎలా ఉండబోతోంది ఈ మూవీ? రావణాసుర, వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ అండి, ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. అంటే అందరూ చెప్తారు ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ సెన్స్, పర్టికులర్లీ హీరో క్యారెక్టరైజేషన్. ఓకే, ప్రాబ్లీ ఆన్ ది తెలుగు స్క్రీన్, ఇండియన్ స్క్రీన్లోనే మనం ఇలాంటి క్యారెక్టరైజేషన్, ఇలాంటి హీరోని మనం చూసి ఉండవు. సో డెఫినెట్లీ రవితేజ్ గారి ఫ్యాన్స్ అందరూ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే మన హీరో పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన హీరో అని ఫ్యాన్స్ అందరూ డెఫినెట్గా ఫీల్ అయ్యారు. దానికి తగ్గట్టుగా అంటే ఒక హిట్ వచ్చిన తర్వాత కొంచెం బాధ్యత అనేది పెరుగుతుంది కదా, ఆఫ్టర్ పుష్ప కానీ రంగస్థలం కానీ ఇలా స్టార్స్తో వర్క్ చేసేటప్పటికి ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలా ఎలివేట్ చేయాలి అన్న బర్డెన్ కూడా పెరుగుతుందా మీ మీద? 100% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే అది డెఫినెట్గా సినిమా హిట్తో అందరికీ రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఈవెన్ ఫర్ ద డైరెక్టర్ ఆర్ ద రైటర్. పుష్ప తర్వాత పుష్ప 2 అంటే ఇట్స్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ సచ్ ఎ బిగ్ సక్సెస్. సో నెక్స్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయి. అవును, సో వీ హ్యావ్ టు గో బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్. మనం ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మనం ఎంత రీచ్ అయినా ఆడియన్స్ విల్ గెట్ డిసప్పాయింటెడ్. మనం దాన్ని బియాండ్ వెళ్ళాలి అన్న ఒక ఇది ఉంటుంది కదా. సో డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ. అండ్ రావణాసురకు వస్తే మాస్ మహారాజ్ రవితేజ, ఆయన ఎనర్జీ ఇంకా మనం మాట్లాడుకోక్కర్లేదు, ప్రేక్షకులు పెట్టిన పేరు అది. అండ్ సుశాంత్ కూడా ఉన్నాడు, అండ్ 5 members హీరోయిన్స్ ఉన్నారు, కథ డిఫరెంట్గా ఉంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా రాయాలి అంటే ఎలా, ఏమనిపించింది ఫస్ట్ మీకు ఇది స్టోరీ గురించి? యాక్చువల్లీ మనం వెన్ వి స్టార్ట్ రైటింగ్ ఏ స్టోరీ, ఇప్పుడు దీంట్లో సుశాంత్ విల్ ప్లే అనదర్ క్యారెక్టర్ అని కానీ, లేకపోతే ఇందులో 5 హీరోయిన్స్ ఉండాలి అని కానీ మనం అనుకుని కథ స్టార్ట్ చేయాలి. జస్ట్ కీప్ రైటింగ్ ఏ స్టోరీ. కథ రాసేటప్పుడు మనకు ఒక 5 ఫీమేల్ క్యారెక్టర్స్ వచ్చినాయి. బేసికల్లీ హీరోయిన్స్ కూడా కాదు, 5 ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 5 ఫీమేల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత 5 ఫీమేల్ క్యారెక్టర్స్కి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ కాస్టింగ్ అంతే. సో యాక్చువల్లీ జస్ట్ ఎడిట్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ. సో నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు సుశాంత్ ఇప్పుడు ప్లే చేసిన క్యారెక్టర్కి నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఒక సముద్రఖండ్ లాంటి ఒక క్యారెక్టర్ యాక్టర్ అని నేను ఫస్ట్ రవితేజ్ గారు కథ చెప్పినప్పుడు కూడా సముద్రఖండ్ అనేది చెప్పాను. కరెక్ట్. కథ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్లో క్యారెక్టర్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టోరీ. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ యాక్టర్ ప్లే చేయడం కరెక్ట్ కాదు, ఇలాంటి క్యారెక్టర్ని ఒక హీరో ప్లే చేస్తే బాగుంటుంది అని దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ కాస్టింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. అభిషేక్ గారు కేమ్ అప్ విత్ సుశాంత్. So that happened in the process of developing the story. Okay. Initially, if I remember well, when first ఇప్పుడు ఫరియా చేసిన క్యారెక్టర్ కూడా యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఒక 40-year-old హీరోయిన్ కావాలని, ఒక ఇప్పుడు స్నేహ లాంటి క్యారెక్టర్, అలాంటి ఒక క్యారెక్టర్ అనుకుని స్టార్ట్. ఆ క్యారెక్టర్లోంచి వచ్చే ఎలిమెంట్స్ దాంట్లో సో ఒక హీరోయిన్ ప్లే చేస్తే బాగుంటుంది. దెన్ వి వెంట్ బ్యాక్ టు ద రైటింగ్, వి మేడ్ చేంజెస్ అకార్డింగ్లీ. అండ్ ఈ టైటిల్
చాలా డెలికేట్గా డీల్ చేయాల్సిన టైటిల్. ఎందుకంటే మీకు తెలుసు ఎలా ఉంటాయి పర్యవసానాలు అంటాం కదా, రావణాసుర ఆ టైటిల్ పెట్టుకున్నారు. అండ్ చెప్పలేము అంటే అదర్ ఆస్పెక్ట్లో ఒక మంచి గుడ్ నేమ్ ఉంది, ఈ ఆస్పెక్ట్లో ఒక రకమైన కాంట్రవర్షియల్ థింగ్స్ ఉన్నాయి. మరి ఈ టైటిల్ ఎందుకు తీసుకున్నారు? తీసుకున్నప్పుడు ఏమన్నా మీకు భయం వేసిందా ఏంటి? నువ్వు కాంట్రవర్షియల్ ఏం కాదండి, ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడిగా కానీ hero సీనియర్ కదా ఎన్టీఆర్ గారు పెట్టారు చేశారు. ఒరిజినల్ రావణాసురుడి క్యారెక్టరే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తారు. యా సీతారాం కళ్యాణంలో రావణాసురుడు చేశారు, ఆయన దుర్యోధనుడు కూడా చేశారు. సో ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ప్రొటాగనిస్ట్ చేసి కథ ప్లే చేయటం మనకేం కొత్త కాదు. ఎన్టీఆర్ గారు రావణాసురుడుగానే ప్లే చేశారు, ఆయన క్యారెక్టర్ ఆయన ప్లే చేశారు. కానీ ఇక్కడ హీరో రావణాసురుడా, రావణాసురుడు హీరో అయ్యాడా? మన కాన్సెప్ట్ ఏంటి? రావణాసురుడిని హీరోగా చూపించారా లేకపోతే ఏంటి? అంటే వన్ థింగ్ అండి, ఇదేంటంటే యాక్చువల్లీ యూ మైట్ హ్యావ్ అన్ ఇంప్రెషన్ దట్ ఇప్పుడు మనం ఒక రావణాసురుడి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కథ చేసాం, అలా చేయలేదు. కథ రెడీ అయింది, కథ రెడీ అయిపోయిన తర్వాత కథ అంతా చెప్పేసిన తర్వాత సినిమాకి ఇంకా అనౌన్స్మెంట్ చేద్దాం సినిమా అనుకున్నప్పుడు టైటిల్ ఏంటి సినిమాకి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు కేమ్ అప్ విత్ దిస్ టైటిల్ రావణాసురుడు. ఓకే, ఇప్పుడు రావణాసురుడు అన్న టైటిల్ ఈ సినిమా కథకి యాప్ట్ అవుతుందా అని ఆలోచిస్తే 100% ఈ కథకి రావణాసురుడు అన్న టైటిల్ యాప్ట్ అవుతుందని వీ కెప్ట్ దట్ టైటిల్. రావణాసురుడి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కథ చేయలేదు. ఓకే, సో రావణాసురుడు సేయింగ్ ఇట్ ఇన్ ఆల్ ది ఇంటర్వ్యూస్ అండ్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ క్యారెక్టర్ రావణాసురుడు చాలా కలర్ఫుల్ క్యారెక్టర్, లైక్ చాలా వెర్సటాలిటీ ఉంటుంది క్యారెక్టర్. ఇస్ వెరీ ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది, బాగా వేదాంగాలు చదువుకున్నాడు, నీతి శాస్త్రం చదువుకున్నాడు, మహా తపస్సు చేశాడు, పెద్ద వారియర్, గొప్ప మహావీరుడు, యోధుడు, మంచి సెంటిమెంటల్ ఫెలో కూడా. వాళ్ళ సిస్టర్కి ఏదో జరిగితే తట్టుకోలేడు, మదర్ ఏదో అడిగిందని ఆత్మలింగం తీసుకొచ్చేస్తాడు. సో చాలా సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్ ఎక్కువ, కొడుకు సెంటిమెంట్ ఎక్కువ, మంచి గొప్ప రాజు, నీతి శాస్త్రం తెలిసినవాడు, చాలా వెరీ అంత వెర్సటైల్ బట్ అట్ ద సేమ్ టైం వెరీ నెగిటివ్ క్యారెక్టర్. సో ఇట్స్ గాట్ దట్ ఫుల్ గ్యామెట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్. సో మన కథ చూసుకున్నప్పుడు ఈ కథకి ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పేరు పెడితే కరెక్ట్ కదా అని వి కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. అంతేగాని రావణాసురుడు క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యి కథ రాయాలి. ఓకే, రావణాసురుడు ఉన్నప్పుడు ఒక రాముడు కూడా ఉండాలి కదా, అలా ఇద్దరు ఉన్నారా? ఆబ్వియస్లీ అది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇప్పుడు రాముడికి స్టోరీలో రావణాసురుడు వెళ్ళాలి, రావణాసురుడు స్టోరీలో రాముడే వెళ్ళాలి. కానీ ఈ డైలాగ్ ఏంటండి, సీతను తీసుకెళ్లాలంటే ఇక్కడ రావణాసురుడు ఉన్నాడు అన్నాడు రవితేజ. సో వీళ్ళిద్దరికే అర్థమైపోయింది కదా, ఎందుకంటే దాంట్లో ఒక రావణాసురుడు ఉన్నాడు, ఒక సీత ఉంది, ఒక రాముడు ఉన్నాడు. బట్ ఎవరు రాముడు ఇక్కడ, ఎవరు సీత ఇక్కడ అన్నది దట్ ఈస్ వాట్ యు హావ్ టు సీ ఆన్ స్క్రీన్, అంతే. సుశాంత్కి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మంచి క్యారెక్టర్ పడ్డట్టుగా అనిపించింది, అంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపించింది. ఎట్లా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని? ఎవరిని అనుకున్నారు? సుశాంత్ అనుకున్నారా? అదే అండి, నేను యాక్చువల్లీ ఫస్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ యాక్టర్ ఎవరో ప్లే చేస్తే బాగుంటుంది, సముద్రికర్ లాంటి క్యారెక్టర్ యాక్టర్ అనుకుని యాక్చువల్లీ వి బిల్ట్ ఇట్ దట్ వే. దెన్ ద ప్రాసెస్ అది ఎవాల్వ్ అవుతుంది, చాలా బాగా వస్తుంది క్యారెక్టర్. ఎవరైనా మంచి యాక్టర్ ప్లే చేస్తే బాగుంటుంది. దెన్ ఐ థింక్ అభిషేక్ గారు కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, సుశాంత్ అయితే బాగుంటుంది. సో ఐ వెంట నరేటెడ్ ద స్క్రిప్ట్. సో ఇట్స్ వెరీ సుశాంత్ ఈస్ వెరీ పర్టికులర్ అండి, దానికి ఆయనకి ఈ నోస్, అంటే ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు దానికి ఫ్లిప్ సైడ్ ఏముంటుందో కూడా ఈ నోస్ ఇట్. సో ఆయన చాలా జాగ్రత్తగా ఈ అండర్స్టూడ్ హిస్ క్యారెక్టరైజేషన్, హిస్ సీన్స్, ఎవ్రీథింగ్. అంటే ఇప్పటి వరకు మీ స్టోరీస్ అన్నీ కూడా కమర్షియల్ టైప్, యాక్షన్, ఇన్ఫ్యాక్ట్ 18 pages బాగుంది, అదొక క్లాసిక్ అను అలా చెప్పాలి. బట్ ఇదేదో కొంచెం క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. ఇదే ఫస్ట్ టైమా మీరు ఇలాంటి కథను ఎంచుకోవడం? బేసిక్గా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. బేసికల్లీ నేను రోడ్ బుక్స్ ఆల్సో రెండు కూడా క్రైమ్ థ్రిల్లర్స్. నాకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే బేసిక్గా చాలా ఇష్టం. ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ అన్న జోనర్ తెలుగులో మెయిన్ స్ట్రీమ్ జోనర్ కాదు, ఎందుకంటే పెద్ద హీరోలు ఎవరు క్రైమ్ థ్రిల్లర్స్ చేయరు. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తారు. సో బేసికలీ ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు రైట్ ఎ క్రైమ్ థ్రిల్లర్ ఫర్ అ ఫిల్మ్. ద పోస్ట్ కోవిడ్ ఎరా ఏంటంటే మనకి ఇట్ ఓపెన్డ్ అప్ న్యూ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ మనకి. సో మనకి కొత్త ఎవెన్యూస్ ఓపెన్ అయ్యాయి, ఇలాంటి స్క్రిప్ట్స్ని మెటీరియలైజ్ చేసే అవకాశం వచ్చింది. సో బేసికలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్. రవితేజ గారితో మీకు ఎలా ఉంటుంది ర్యాపో? ఫ్యాంటాస్టిక్. We just finished doing 3 films a day. It's fantastic working with him. It's a lot of energy in the person. ఇప్పుడు
వెన్ వి టాక్ టు హిమ్ మనకి ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎప్పుడు ఆ చిన్న మూడ్ ఆఫ్ ఉండటం, డిప్రెస్డ్గా ఉండటం, డల్గా ఉండటం డిక్షనరీలో లేవైంది. ఎప్పుడైనా పలకరిస్తేనే మనకు ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, ఏంటో బాయ్ ఏం చేస్తావు అంటేనే మనకు ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. పలకరించే దాంట్లోనే అది ఉంటుంది, లాట్ ఆఫ్ ఎనర్జీ. దెన్ సంబడి వండర్ఫుల్ పర్సన్, రెస్పెక్ట్స్ యూ, రెస్పెక్ట్స్ యువర్ టైం, రెస్పెక్ట్స్ యూ యాజ్ అన్ ఇండివిజువల్. హీరో యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. బట్ ఇప్పుడు రవితేజ్ గారు నాకు ఫోన్ కాల్ చేయాలి. ఇప్పుడు శ్రీకాంత్ కాల్ వెన్ ఫ్రీ అంటారు, జస్ట్ పుట్ ఎ మెసేజ్, కాల్ వెన్ ఫ్రీ అంటారు. నా ఫోన్ నిండా అయ్యే ఉంటాయి మెసేజ్, కాల్ వెన్ ఫ్రీ మెసేజ్. డజంట్ ఈవెన్ కాల్ యూ. ఎందుకు అంటే ఇప్పుడు హీరో కాల్ చేశారు కదండి, మనం ఏదైనా ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్ ఉన్నా సరే మనం బయటకు వచ్చి పోయి ఆన్సర్ చేస్తాం కదా, వై అని. సో సచ్ వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ వర్కింగ్ విత్. ఓకే, హోప్ టు కంటిన్యూ వర్కింగ్ విత్. ఏంటి ఆయనలో బాగా అట్రాక్ట్ చేసింది, మిమ్మల్ని అటాచ్ చేసిన విషయం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ముఖమే చెప్పేస్తారు, మనకి టెన్షన్ ఉండదు. ఓకే, కథ నచ్చింది అనుకోండి, నచ్చింది అంటే వీ నో ఈ సినిమా మెటీరియలైజ్ అయిపోతుంది, సినిమా చేస్తున్నారని అర్థం. నచ్చలేదు అంటే మొహమ్మద్ చెప్పేస్తారు నచ్చలేదు, మనకు టెన్షన్ లేదు. మనం వాట్ ఎవర్ ఏదైనా చేంజెస్ అడిగితే వీ హ్యావ్ టు డూ ద చేంజెస్. సో చాలా మంది ఏమంటుందంటే వీ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. దే సే సంథింగ్ బట్ దే మీన్ సంథింగ్. దెన్ యూ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అండ్ అండర్స్టాండ్ వాట్ దే యాక్చువల్లీ మీన్ టు సే. అది ఆ ప్రాబ్లం ఉండదు రవితేజ్. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద ఫేస్, ఆన్ ద ఫేస్. అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా? ముక్కుసూటిగా ఇది బాగాలేదని చెప్పేసి ఎప్పుడు చెప్పారు అలా? చాలా సీన్ బాగాలేదని చెప్తారండి. చాలా చండాలంగా సీన్ బాగాలేదు అంటే బాగాలేదు. ఒకటి చెప్పండి మా కోసం, ఏదైనా సీన్ ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అయ్యారు? సీను రావణాసురంలో హీరో గారికి బాగా నచ్చిన సీన్ పూచితప్పన్నాడు ఒక సీన్. లవ్ దట్ సీన్, నరేటెడ్ ఇట్ టు, he loved that scene. Doing the scene also, he thoroughly enjoyed doing that scene. Okay. And on screen also it has come out really well. He loved doing that scene. So బాగుంది అంటే లైక్ he'll be like, ఇప్పుడు మీకు చెప్పడం కాదు, మీరు బాగుంది సీన్ బాగా చెప్పారు, కథ బాగా చెప్పారు, మీకు చెప్పడం కాదు, మీకు అక్కడ కనిపిస్తే మీకు చెప్తారు. శ్రీకాంత్ సూపర్గా చెప్పాడు బాగా. He's that kind of person. Okay. Okay. ఈ బాగాలేదు అన్నా సరే అంత స్ట్రైట్ ఫార్వర్డ్. అలా ఏమైనా ఫీల్ అవుతారా అలా ఒక్కసారిగా అంటే ఎవరైనా? అంటే ఒకటి ఏంటంటే యాజ్ అ పర్సన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వీ షుడ్ బి రెడీ టు టేక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ పుష్ప 2 ఎలా ఉండబోతోంది? అందరిలో ఒక క్యూరియాసిటీ, ఒక ఇది వచ్చేసింది ఆల్మోస్ట్. సో వెయిట్ చేస్తున్నారు కదా, అదే ఎలా ఉండబోతోంది? It will be much bigger, it will be much better. Much better, much bigger. Okay. A bigger scale. ఫస్ట్ కథకి కంటిన్యూషన్ ఉంటుందా, దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా కొత్తగా ఏమన్నా చేస్తారా? స్టాప్ అయింది, అబ్రప్ట్ గా ఆగుతుందిగా కదా. ఫస్ట్ హాఫ్ లో కదా, ఫస్ట్ పార్ట్ లో అబ్రప్ట్ గా ఆగుతుందిగా. అవును, హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ ని అబ్రప్ట్ గా ఆపేది. అక్కడి నుంచి కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, కంటిన్యూ దట్ స్టోరీ. భారీ కాస్ట్ ఉండబోతోందన్న ఎక్స్పెక్టేషన్స్ అవి అన్నీ వచ్చేసాయి, అందరూ అల్లేసుకుంటున్నారు కదా. కానీ కథ రాసేది మీరు కాబట్టి మీరు స్టోరీ సుకుమార్ గారి స్టోరీ, రైటింగ్ లైన్స్ ఫర్ ద ఫిల్మ్, రైటింగ్ డైలాగ్స్ ఫర్ ద ఫిల్మ్, సుకుమార్ గారి స్టోరీ. ఇలాంటి డైలాగ్స్ ఏ ఉండబోతున్నాయా? ఇంకా మచ్ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ మోర్ పంచి, మోర్ ఇంకా జనంలోకి రీచ్ అయ్యే డైలాగ్స్ తో వస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు ఉంది. సో అది ఆల్రెడీ జరిగిన స్టోరీ, ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అంటే ఎలా తీసుకున్నారు ఆ క్యారెక్టర్ని? అంటే దాన్ని ఇన్స్పైర్గా తీసుకున్నారా, లేకపోతే అదే క్యారెక్టర్? క్యారెక్టర్ అదే అండి. బట్ ఏంటంటే తన లైఫ్, తన దొంగ బేసికలీ డైడ్ ఇన్ 1980. సో 43 years అయిపోయింది. సో తన గురించి పెద్దగా పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్, మనకు తెలిసిన విషయాలు. సో ఆ కొన్ని ఇన్సిడెంట్స్, అతని లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుని వి డ్రామటైజ్ ద స్టోరీ. ఇట్స్ అ డ్రామాటిక్ వర్షన్ ఆఫ్ దాన్ని మనం బయోపిక్ అన్నాం, వెరీ డ్రామటైజ్డ్ బయోపిక్. అంటే ఈ చాయిస్ ఎవరిది? ఇలా ఈ ఒక క్యారెక్టర్ని ఇలా తీసుకొని డైరెక్టర్ వంశీకృష్ణ గారు. ఓకే, డైరెక్టర్ వంశీ. మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు దానికి? నేను వంశీ గారితో ముందు సినిమా చేశాను, కిట్టు నడు జాగ్రత్త. ఐ ట్రావెల్డ్ విత్ వంశీ గారు, అది సినిమా చేసిన తర్వాత. సో ఆబ్వియస్లీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్, ర్యాపో ఉంటుంది మా ఇద్దరికి. సో నెక్స్ట్ ఫిలిం టైగర్ నాగేశ్వరరావు చేస్తాను అన్నప్పుడు యాక్చువల్లీ అప్పటికే వంశీ గారు ట్రావెల్ చేసి అక్కడికి చాలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దే హ్యాడ్ అ బేసిక్ వర్షన్ అనమాట, ఒక వర్షన్ అనుకున్న తర్వాత దెన్ దే కాల్డ్ మీ, ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ దిస్. సో దెన్ ఐ కేమ్ అప్ విత్ మై ఓన్ వర్షన్. ఫైనల్లీ అల్టిమేట్లీ ఇట్స్ సపోజ్ టు హ్యావ్ హ్యాపెన్ విత్ పల్లంకోటి సాహిత్య గారు. బట్ ఈవెన్చువల్లీ బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్ వీ హ్యాడ్ టు మూవ్ ఫ్రమ్ దేర్.
ఓకే. రవితేజ్ గారు వాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ అనదర్ ఫిల్మ్. ఓకే. ఇందులో మెయిన్ చాలా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ హేమలత లవణం అని ఒక హిస్టారికల్ క్యారెక్టర్. రేణు దేశాయ్ గారు 18 years తర్వాత మేకప్ వేసుకొని రీఇన్నింగ్స్ అది. సో ఆ క్యారెక్టర్ని ఎట్లా బిల్డ్ చేశారు మీరు? ఆమె హేమలత లవణం గారి గురించి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆమె పబ్లిక్ పర్సన్, అవును, సోషల్ యాక్టివిస్ట్. అవును. చాలా రిఫార్మేషన్ దాంట్లో చాలా పని చేశారు. చంబల్ వ్యాలీ వెళ్ళారు, అక్కడ డెకాయిట్స్ని రిఫార్మ్ చేశారు. స్టోర్పురం వచ్చారు, ఇక్కడ దొంగలందరినీ చాలా మందిని రిఫార్మ్ చేశారు. సో ఆవిడ లైఫ్లో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో అండ్ షీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ టైగర్ నాగేశ్వరరావు లైఫ్లో ఆమె క్యారెక్టర్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని వీ బిల్డ్ దట్ క్యారెక్టర్. అండ్ రేణు దేశాయ్ గారిని క్యాస్ట్ చేయడం ఇట్స్ బిగ్ అడ్వాంటేజ్ మాకు. అంటే మనకు పుష్ప సినిమా వచ్చినప్పుడే హీరోలో నెగిటివ్ షేడ్స్ కనబడ్డే ఒక టాక్ వచ్చింది. నెక్స్ట్ రావణాసుర టైటిల్లోనే అండ్ షేడ్స్ కూడా ఉన్నాయంటున్నారు. నెక్స్ట్ మీది రాబోయే రాక్షసుడు 2, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ డేవిల్. ఎందుకు ఇలాంటి టైటిల్సే ఉన్న సినిమాలే వస్తున్నాయా? అలాంటి కథలే మీరు ఎంచుకుంటున్నారా? రాక్షసుడు నేను చేయట్లేదు, ఓకే, బట్ డెవిల్ చేస్తున్నాను. ఓకే. అది ఒకటి అండి. ఏంటంటే ఒక మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హ్యాస్ ఆల్వేస్ బీన్ పోర్ట్రైడ్ యాజ్ అ గుడ్ బాయ్. హీరో రాముడు పంచిపాలుడు అన్నదే మన సినిమా. మనం ఏదైనా డిఫరెన్స్ తీసుకురావాలి అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ దోస్ నెగిటివ్ షేడ్స్ ఇంటూ ద క్యారెక్టర్. అప్పుడే మనకు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. సో ఇప్పుడు సినిమా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఆయన సినిమాలో హీరోస్ చూడండి, ఇట్ విల్ వెరీ డిఫరెంట్. తనకి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. సుకుమార్ గారి సినిమాలో. సో ఆ డిఫరెన్స్ ఇన్ క్యారెక్టరైజేషన్ తీసుకురాకపోతే విల్ స్టార్ట్ మేకింగ్ ప్రోటోటిపికల్ క్యారెక్టర్స్. అన్ని సినిమాల్లో కనపడేలాగే హీరో మన సినిమాలో కూడా ఉంటాడు. వీ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్, దెన్ వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ డిఫరెన్స్ టు ద క్యారెక్టరైజేషన్. మీరు కథ రాస్తున్నప్పుడు ఒక హీరోని పర్టికులర్గా ఊహించుకొని రాస్తారా? మ్యాక్సిమం రావణాసుర కంప్లీట్గా రవితేజ్ గారిని 100% రవితేజ్ గారిని మైండ్లో పెట్టుకుని రాసిన ఫిల్మ్ అంటే రావణాసుర. కొన్ని సినిమాలు అలా కాదు, బట్ రావణాసుర రాసినప్పుడు అయితే 100% రవితేజ్. ప్రతి డైలాగ్ రవితేజ్ గారి కోసం. అంటే రవితేజ్ గారు చెప్తే డైలాగ్ ఎలా ఉంటుందని మనం ఊహించుకుని పేపర్లో రాస్తాం. రిటన్ ఫర్ హిమ్, టైలర్ మేడ్ ఫర్. మీకు మీ కథని పర్టికులర్గా అంటే పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగిన డైరెక్టర్స్ వీళ్ళతో వర్క్ చేయాలి అని ఎవరున్నారు మీ థాట్స్లో? డైరెక్టర్స్ అనుకో సుకుమార్ గారు అన్న. నాకు ఐమ్ బిగ్ ఫ్యాన్ సుకుమార్ గారు యాజ్ నాట్ జస్ట్ యాజ్ హిస్ రైటర్. మీ లెక్చరర్ అయినా లేదా ఇంకా ఏమన్నా ఉన్నాయా? గురుభక్తి అలా? సుకుమార్ గారు నాకు మ్యాథ్స్ క్లాస్ అని చెప్పాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో మాకు మ్యాథ్స్ టీచర్. సో నేను క్లాస్ రూమ్లో కూర్చొని ఆయన మ్యాథ్స్ విన్నాను. ఓకే. సో యాజ్ అ రైటర్గా నాకు సుకుమార్ గారు యాజ్ అ డైరెక్టర్గా కన్నా యాజ్ అ రైటర్గా ఇంకా ఇష్టం. సుకుమార్ గారు చాలా చాలా గొప్ప రైటర్ ఫస్ట్, దెన్ డైరెక్టర్. సో గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. సో నేను బేసికలీ ఏంటంటే నేను ఫలానా డైరెక్టర్ అనుకునేదాన్ని కదా. ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇస్ ద స్క్రిప్ట్. అంటే ఏ స్క్రిప్ట్ నాకు కనెక్ట్ అయితే స్క్రిప్ట్కి న్యాయం చేయగలుగుతాను, ఐ విల్ డూ దట్ స్క్రిప్ట్. మోర్ దెన్ అంటే ఈ హీరోతో ఈ డైరెక్టర్తో అనే కంటే ఇలాంటి స్క్రిప్ట్ చేయాలన్నది మోర్ ప్రయారిటీ. ఇంకా ఫైనల్గా రావణాసుర లాయర్గా కనిపిస్తున్నారు ఆల్రెడీ రవితేజ గారు. అండ్ చేతిలో హ్యామర్ ఉంది, బట్ దానికి బ్లడ్ ఉంది. అంటే ఈ వేలోనే ఆయన న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ పాత్ని ఎన్నుకున్నారా? వైలెన్స్ అనే పాత్ని ఎన్నుకున్నారా? నేను దీని గురించి ఏమాత్రం మీకు చెప్పినా మీరు సినిమా చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం అయిపోతుంది. ఇఫ్ ఐ టెల్ యూ ఎనీథింగ్ రిగార్డింగ్ దట్, అంటే ఏంటి హీరో ఏంటి, తన మోటివ్ ఏంటి, అసలు తను పాజిటివా నెగిటివా, ఇలాంటి డిస్కషన్లో నేను మీకు ఏది రివీల్ చేసినా మీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ని నేను స్పాయిల్ చేసి ఉన్నాయి. ఇట్ విల్ బికమ్ స్పాయిలర్ ఫిల్మ్. అంటే కొన్ని సినిమాలకి కొన్ని రివీల్ చేసేయచ్చు, అవును, ఇంట్రెస్ట్ పెంచుతాయి కొన్ని హీరోస్ క్యారెక్టర్ ఇది. బట్ ఇలాంటి సినిమాకి ఏంటంటే మీరు అది హ్యావ్ టు గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్. నాకు 100% ఏంటంటే బై ద టైమ్ ఆడియన్స్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇంటర్వెల్ తర్వాత బయటకు వచ్చేసరికి ఆడియన్స్ ఏం సినిమా అయితే అసలు ఏంటి హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది అంటే అసలు అంటే యూ విల్ ఫీల్ దట్ మా ఇండియన్ స్క్రీన్ మీద ఏ హీరో ఇలాంటి విలనిజం ఇప్పుడు దాకా చేయలేదు. అది ఆడియన్స్ 100% ఫీల్ అవుతారు. ఈ ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ విల్ హ్యావ్ దట్ షాక్ ఫ్యాక్టర్తో బయటకు వస్తారు. థియేటర్లోకి ఇంటర్వెల్ అయ్యింది, స్క్రీన్ పడుతుందంటే పరిగెత్తుకు లోపలికి వెళ్తారు అన్నది దట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ విత్ కాన్ఫిడెన్స్. షూర్. ఇంకా మా ప్రేక్షకులకి మూవీ గురించి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఈ మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి? అంటే ఇట్స్ లైక్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ అంటే
ఫస్ట్ రవితేజ్ గారి ఫ్యాన్స్కి నేను ఏం చెప్తున్నా అంటే వాచ్ ద ఫిలిం, మీరు యుల్ ఫీల్ ప్రౌడ్, గర్వంగా చెప్పుకోవచ్చు రవితేజ్ గారు మా హీరో పర్ఫార్మెన్స్ ఇది అని. సో అది రవితేజ్ గారి ఫ్యాన్స్కి. సో సెకండ్ ఏంటంటే జనరల్ ఆడియన్స్, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిల్మ్, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిల్మ్, దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థ్రిల్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఇట్స్ ఎనీథింగ్ దట్ ఇట్స్ మీరు ఇప్పుడు వరకు చూడలేదు ఇలాంటి ఫిల్మ్ అని డెఫినెట్గా మీరు కొంచెం కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ యూ విల్ ఫీల్ దట్ ఫర్ షూర్. ఓకే, సో దట్ అష్యూరెన్స్ దట్ ఐ కెన్ గివ్ యూ. సో చూసారు కదా రావణాసురం మూవీ అన్ని ఎలిమెంట్స్తో ఫుల్ ప్యాక్డ్గా వస్తుంది. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నామండి. అండ్ మీ తర్వాత ప్రాజెక్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని, మీ కెరియర్ చాలా బాగుండాలని, మీరు ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.